టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్. భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జూసి నియమితులయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఈసి ఈసీ పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలోని ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులున్నారు. సిఈసి, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి సిఫారసు చేయగా ఆమె ఆమోదితం తెలిపారు. ఎన్నికల కమిషనర్లకు సంబంధించి 2023 తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవి. ఏంటి అంటే, కేరళ క్యాడర్కు చెందిన జ్ఞానేష్ కుమార్, 61 ఏజ్, 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తను గత ఏడాదిలో మార్చిలో ఈసీగా నియామకం అయ్యారు. ప్రజెంట్ సిఈసిగా 2029 జనవరి 26 తేదీ వరకు కొనసాగుతారు. కేంద్ర ఎన్నికల సంఘం 15వ భాగం 324-329 వరకు రాజ్యాంగబద్ధమైన సంస్థ. పదవీకాలం సిఈసి, ఈసీ పదవీకాలం 6 సంవత్సరాలు పదవీకాలం, లేకుంటే వ్యక్తి 65 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు, ఏది ముందుగొస్తే అదే అమలులో ఉంటుంది. ఎన్నికల సంఘం 1950 నుంచి 1989 వరకు ఏకసభ్య సంఘంగా ఉంది. తర్వాత 1989, 1990లో త్రిసభ్య సంఘంగా, దీనికి రాజీవ్ గాంధీ. 1990 నుంచి 1993 ఏకసభ్య సంఘం, దీనికి విపి సింగ్. అక్టోబర్ 1, 1993లో చేసిన ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టం ప్రకారం దీనిని శాశ్వత ప్రాతిపదిక త్రిసభ్య సంఘంగా చేశారు. ప్రస్తుతం సిఈసి పదవి రాజీవ్ కుమార్ మంగళవారంతో ముగియనుంది. భారతదేశ తొలి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు చెప్పండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రజెంట్ సిఈసిగా జ్ఞానేష్ కుమార్, ఈసీగా వివేక్ జూసి మరియు ఇంకొకరు నుక్ బీరసింగ్ సింధు, ఇద్దరు, మొత్తం 3 వ్యక్తులు. ఈసీ ఏమో 2, సిఈసిగానేమో 1. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, చూసుకోండి.